అయితే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు ఒక పెద్ద విగ్రహం పెట్టుకున్నాడు కాదుల్లా పాడి పంటలు పందులు బొందబెట్టుడు ఇగో ఈ కాన్సెప్ట్ ముంగటేసుకున్నాడు. పందుల మీద పెద్ద పగనే పెట్టుకున్నట్టు కూడుతాంది. రాష్ట్రంలో ఏ పంది కనబడ్డా సార్కు చెప్తే వాటిని పొతం చేస్తాడట. సారే ఆఫర్ ఇచ్చిండు. అగు మన అసెంబ్లీ సమావేశాలు నడిచే తీరు దిక్కు నజరెత్తాండ్లా నొల్ల అందులో భజనలే నడుస్తానయట కదా. అయితే ఈ సారు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి సారు అయితే పొలాల కాడ అడవి పందులతోని గోసైతున్నదట. అందుకే ఆ అడవి పందులు ఒక్కడి కూడా లేకుండా చేసే ఉపాయం చేస్తాండు ఎమ్మెల్యే సారు. వినాలే మీరు కూడా. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడితే వాళ్ళు హంటర్స్ని పంపిస్తున్నారు అధ్యక్ష. వాళ్ళ దగ్గర లిస్టెడ్ హంటర్స్ ఉన్నారు అధ్యక్ష. వాళ్ళే వచ్చి ఫ్రీగా షూట్ చేసి అడవి పందులను చంపేస్తున్నారు అధ్యక్ష. కాబట్టి సభ్యులకు ఇక్కడ చాలామందికి అవగాహన కల్పించడానికి మీకు ఎక్కడైనా హంటర్స్ కావాలంటే నేనే కోఆర్డినేట్ చేసి మీ యొక్క నియోజకవర్గాలకు పంపించి ఈ అడవి పందులకు సంహారం చేయడానికి కూడా నేను మీ సహచర శాసనసభ్యునిగా బాధ్యత తీసుకుంటాన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ గ్రామ పంచాయతీ సర్పంచులు ఒక లెటర్ రాసి ఫారెస్ట్ అధికారికి ఇస్తే చాలా అధ్యక్ష. వాళ్ళే హంటర్స్ని పంపించి ఈ అడవి పందుల సంహారం చేస్తారు. ఇది సభ్యుల యొక్క ఇన్ఫర్మేషన్ గురించి తెలియజేస్తారు అధ్యక్ష. అధికారికంగా ఫారెస్ట్ అధికారులను కూడా వెంబడి పెట్టుకొని అవి సంహారం చేసి దాన్ని అక్కనే పూడ్చిపెట్టేస్తారు అధ్యక్ష. అగో అడవి ఆఫీసర్ కాడ స్పెషల్ టీం ఉన్నదట. వాళ్ళు పందులను చంపుతున్నారట. మీ నియోజకవర్గంలో కూడా ఎవరికైనా కావాలంటే చెప్పురి, నేను మాట్లాడి మీ పందులను చంపేస్తా, అవసరమైతే నేనే బొందబెడతా అని చెప్పుకొత్తాడు రామ్మోహన్ సారు. అంటే సార్ ఇప్పుడు పందుల మీద పడ్డాడన్నట్టు రాష్ట్రంలో ఉన్న పందుల పని చెప్పే జిమ్మదారి కూడా సారే తీసుకుంటా అని అసెంబ్లీ సాక్షిగా కడమ ఎమ్మెల్యేలకు హిమ్మతిస్తాడు. సారు హిమ్మతి గట్లున్నదా, కానీ ఎమ్మెల్యే అయ్యుండి పందులను చంపుతా అండేందుల్లా. అసలు జీవాలను చంపే హక్కు ఎవరిచ్చిరు? సంపుడు ఏంది అసలు సంపుడు? ఎమ్మెల్యే సార్కు గాయంత తెలియదా? ఇంకా సారే స్వయంగా బొంద పెడతాడట. బొంద ఏంది సార్ అసలు నీ కాన్సెప్ట్? పందులను సాంబేతందుకేనా సార్ నిన్ను ఎమ్మెల్యేను చేసింది? ఏదో ఒక ఉపాయం చేసి పందుల నుంచి పొలాలను కాపాడేమంటే పందుల్నే చంపుతా అంటే ఏంది సార్ అని గరమైతురు జనాలు.